వీడియోలో మనం జావాస్క్రిప్ట్ యొక్క బేసిక్స్ గురించి మనం తెలుసుకుందాం. బేసిక్‌గా జావాస్క్రిప్ట్‌లో మనం ఏమేమి నేర్చుకుంటే బేసిక్ నాలెడ్జ్ మనకొస్తది. తర్వాత అడ్వాన్స్ లెవెల్ మనం ఎలా ఎళ్ళొచ్చో ఈ వీడియోలో మనం బేసిక్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ గురించి తెలుసుకునే ముందు బేసిక్స్‌లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే జేఎస్ఎక్స్ గురించి తెలుసుకోవాలనమాట. రియాక్ట్ మనం నేర్చుకోవాలంటే ముందు జేఎస్ఎక్స్ మనకు అర్థమైతే అసలు ఎలిమెంట్స్ ఎలా క్రియేట్ చేస్తున్నారో, యూఐ ఎలా క్రియేట్ అవుతుందో మనకు అర్థమైతే మిగతా స్కిల్స్ అన్నీ మిగతా కాన్సెప్ట్‌లన్నీ మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో, ఫస్ట్ మనం రియాక్ట్ జేఎస్‌లో ఉన్న జేఎస్ఎక్స్ గురించి తెలుసుకుందాం. జేఎస్ఎక్స్ అంటే ఏంటంటే జావాస్క్రిప్ట్ ఎక్స్ఎంఎల్ అనమాట. ఈ జావాస్క్రిప్ట్ ఎక్స్ఎంఎల్ ఏం చేస్తదంటే ఇట్ అలౌస్ టు రైట్ ఏ హెచ్‌టీఎంఎల్ కోడ్ ఇన్ రియాక్ట్. అంటే రియాక్ట్‌లో మనం డైరెక్ట్‌గా హెచ్‌టీఎంఎల్ కోడ్ రాయలేం కాబట్టి విత్ హెల్ప్ ఆఫ్ జేఎస్ఎక్స్ ద్వారా మనం జావాస్క్రిప్ట్ కోడ్‌తో కన్వర్ట్ చేసి మన రియాక్ట్‌లో యూఐ కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తామనమాట. ఎలా అంటే ఇప్పుడు మనం డైరెక్ట్‌గా రియాక్ట్‌లో కాంపోనెంట్స్ క్రియేట్ కాంపోనెంట్స్ క్రియేట్ చేయలేం కాబట్టి విత్ హెల్ప్ ఆఫ్ మనం జేఎస్ఎక్స్ ద్వారా క్రియేట్ చేస్తాం. ఈటిల్ని ఎలిమెంట్స్ అన్నమాట. ఇప్పుడు ఎలిమెంట్స్‌ని వితౌట్ జేఎస్ఎక్స్‌తో క్రియేట్ చేస్తే ఎంత కాంప్లికేటెడ్ ఉంటదో, విత్ జేఎస్ఎక్స్‌తో క్రియేట్ చేస్తే ఎంత ఈజీగా ఉంటదో మనం చూద్దాం. ఎగ్జాంపుల్స్ ద్వారా ఇక్కడ చూడండి. వితౌట్ జేఎస్ఎక్స్‌తో చూస్తే మనకి బిగ్ కోడ్ ఉంటదనమాట. ప్రతి ఎలిమెంట్‌కి ఈచ్ ఎలిమెంట్‌కి కోడ్ రాస్తానే ఉండాలి. అండర్‌స్టాండింగ్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువుంటాయి. ఎందుకంటే ఇన్ని ఎలిమెంట్స్ క్రియేట్ చేస్తే మనం ఒక కాంపోనెంట్‌ని గాని, ఒక ప్రాజెక్ట్ చేస్తే నంబర్ ఆఫ్ ఒక 100 గాని, పెద్ద ప్రాజెక్ట్ అయితే ఇంకా ఎక్కువగానే మనం ఎలిమెంట్స్‌ని క్రియేట్ చేయాలి. ప్రతి ఎలిమెంట్‌కి పెద్ద కోడ్ రాయాలంటే కుదరదు కదా మనకి. పెద్ద కోడ్ రాయాలంటే అది గుడ్ ప్రోగ్రామర్ అవ్వడు కాబట్టి, అండర్‌స్టాండింగ్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువైతాయి. ఏ ఎలిమెంట్ ఎక్కడని. సో, మనం జేఎస్ఎక్స్‌ని యూజ్ చేసామంటే స్మాల్ కోడ్ ఉంటది. క్లీన్‌గా ఉంటది. కోడ్‌ని అర్థం చేసుకోవడం కూడా చాలా సింపుల్‌గా ఉంటది. సో, మనం వితౌట్ జేఎస్ఎక్స్‌తో రాయకుండా విత్ జేఎస్ఎక్స్‌ని యూజ్ చేస్తే ఎలిమెంట్స్‌ని ఈజీగా క్రియేట్ చేస్తది. ఎక్కడ? రియాక్ట్‌లో. ఇప్పుడు చూడండి. ఒక ఎలిమెంట్ క్రియేట్ చేస్తున్నా. ఏంటి జస్ట్ హెచ్1 అనే ఎలిమెంట్ క్రియేట్ చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్ అనే ఒక ఎలిమెంట్స్ క్రియేట్ చేసినప్పుడు జేఎస్ఎక్స్‌తో క్రియేట్ చేసామనుకో ఇలాగ కాన్స్టెంట్ ఎలిమెంట్ ఈక్వల్ టు అని పెట్టి హెచ్1 అని పెట్టి ఇలా క్రియేట్ చేయొచ్చు. జస్ట్ హెచ్1 అని క్రియేట్ చేసి హలో ఫ్రెండ్స్ అనొచ్చు. అదే మనం వితౌట్ జేఎస్ఎక్స్‌తో క్రియేట్ చేయాలంటే కాన్స్టెంట్ డాట్ ఎలిమెంట్ రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ డాట్ బ్రాకెట్ పెట్టి ఏ ఎలిమెంట్ హెచ్1 పారాగ్రాఫా లేకపోతే డివ్వా అని ఇక్కడ పెట్టి తర్వాత నల్ అని రాసి తర్వాత ఆ హెచ్1లో గాని, ఆ పారాగ్రాఫ్‌లో గాని ఏ కంటెంట్ ఉండాలో రాయాలి. సో, మనం ఎన్ని హెచ్1లు రాసినా, ఎన్ని పారాగ్రాఫ్ రాసినా ఇదే ఫార్ములా యూజ్ చేస్తే లేకపోతే ఇదే కోడ్ యూజ్ చేస్తే కోడ్ అంతా ఇదే కనిపిస్తది ఎక్కువగా. ఎందుకంటే ఎలిమెంట్స్ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి యూఏలో. సో, వితౌట్ జేఎస్ఎక్స్ కాకుండా విత్ జేఎస్ఎక్స్‌తో చూడండి. ఒక్క జస్ట్ సింగిల్ లైన్‌లో అయిపోతుందనమాట. ఇది మెయిన్ డిఫరెన్స్ అనమాట. అసలు ఇది మెయిన్ డిఫరెన్స్. జేఎస్ఎక్స్‌తో మన కోడ్ సింపుల్‌గా, రీడబుల్‌గా ఉంటదనమాట. అందుకనే మనం రియాక్ట్ నేర్చుకునే వాళ్ళప్పుడు జేఎస్ఎక్స్ గురించి అండర్‌స్టాండింగ్ చేసుకోవాలి. సో, మనం ఒక్క మాటలో చెప్పాలంటే జేఎస్ఎక్స్ అనేది మనం డైరెక్ట్‌గా రియాక్ట్‌లో హెచ్‌టీఎంఎల్ కోడ్ అనేది రాయలేము కాబట్టి, మనం విత్ హెల్ప్ ఆఫ్ జేఎస్ఎక్స్‌తో ఎలిమెంట్స్ క్రియేట్ చేయడానికి మనం రియాక్ట్‌లో యూజ్ చేస్తామనమాట జేఎస్ఎక్స్‌ని. సో, జేఎస్ఎక్స్ అనేది బ్రౌజర్‌కి అర్థమవ్వదు. మనం రాసిన జేఎస్ఎక్స్ కోడ్. ఇప్పుడుంది చూసావా? హెచ్1 అని, ఇలాగే హలో అని ఈ ఈ కోడ్ అనేది మన యొక్క బ్రౌజరు అండర్‌స్టాండింగ్ చేసుకోదనమాట. సో, డైరెక్ట్‌గా అండర్‌స్టాండింగ్ చేసుకోదు కాబట్టి, మనం ఏం చేస్తామంటే కంపేర్‌లని కం ట్రాన్స్‌లేటర్‌లని, కంపైలర్‌ని యూజ్ చేస్తాం. బ్రౌజర్ ఎప్పుడు దేన్ని అర్థం చేసుకుంటదంటే ప్యూర్ జావాస్క్రిప్ట్‌ని అర్థం చేసుకుంటది. సో, అప్పుడు మనం ఏం చేయాలి జావాస్క్రిప్ట్‌ని అర్థం చేసుకుంటుంది కాబట్టి, మనం రాసిన జేఎస్ఎక్స్ కోడ్‌ని ప్యూర్ జావాస్క్రిప్ట్‌లో కన్వర్ట్ చేస్తే అప్పుడు అర్థమైద్ది కదా! మనం క్రియేట్ చేసిన ఎలిమెంట్‌ని. సో, మనం అలాంటప్పుడు ఏం యూజ్ చేస్తామంటే, బాబెల్ అనే కంపైలర్స్ ఉంటాయి. ఆ కంపైలర్స్ మనం యూజ్ చేసి, మనం జేఎస్ఎక్స్ కోడ్‌ని ప్యూర్ జావాస్క్రిప్ట్‌లో కన్వర్ట్ చేస్తామన్నమాట. సో, ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ చూసారా? బాబెల్ ఈస్ ఎ జావాస్క్రిప్ట్ కంపైలర్ అన్నమాట. సో, మనం రాసిన జేఎస్ఎక్స్ కోడ్ డైరెక్ట్‌గా బ్రౌజర్ అర్థం చేసుకోదు కాబట్టి, వి కెన్ ఓన్లీ అండర్‌స్టాండ్ ప్యూర్ జావాస్క్రిప్ట్ కోడ్ కాబట్టి, మనం ఏం చేస్తాం ట్రాన్స్‌లేటర్‌ని యూజ్ చేస్తాం. జేఎస్ఎక్స్ కోడ్ అనేది మనకు అది బ్రౌజర్‌కి అర్థం అవ్వడం కోసం. సో, ఇప్పుడు ఈ బాబెల్ అనే కంపైలర్ ఏం చేస్తదో చూద్దాం ఇక్కడ చూడండి.
బాబెల్ ఈస్ ద కంపైలర్, జావాస్క్రిప్ట్ కంపైలర్. అంటే మనం ఇచ్చిన కోడ్‌ని జావాస్క్రిప్ట్‌లో కన్వర్ట్ చేస్తది. సో, మనం ఇంకో విధంగా చూస్తే ఇక్కడ జావాస్క్రిప్ట్ కూడా డెఫినిషన్స్ రాసాను మీకోసం చాట్‌జీపీటీని అడిగి. సో, ఇంకెళ్తే మనకి ఇంత డిఫికల్ట్‌గా ఎలా ఉంటది? ఏది వితౌట్ జేఎస్ఎక్స్, విత్ జేఎస్ఎక్స్ చూడండి. ఇక్కడ హలో వర్డ్ అనేది సింపుల్‌గా రాసాం. ఏందంటే మనం చూసాం. ఇక్కడ చూడండి రియాక్ట్ డాట్ ఎలిమెంట్ అని పెట్టాం. ఇది పారాగ్రాఫ్ క్రియేట్ చేయడం సింపుల్. ఇక్కడ ఇలాగ డివ్‌తో, స్పాన్‌తో బటన్ ఎలా క్రియేట్ చేయాలి, యాంకర్ ట్యాగ్, ఇమేజ్. సో, మనం కంపేర్ చేసుకుంటే మన జేఎస్ఎక్స్‌ని యూజ్ చేస్తేనే మన కోడ్ రీడబుల్‌గా ఉంటది. అండర్‌స్టాండబుల్‌గా ఉంటది. సో, అందుకనే మనం రియాక్ట్ నేర్చుకునేటప్పుడు జేఎస్ఎక్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవాలనమాట. అందుకని మీకు స్టార్టింగే జేఎస్ఎక్స్ గురించి చెప్తున్నాను. సో, మనం కూడా బయటికెళ్తే రూల్స్ ఉన్నాయి. ఈ జేఎస్ఎక్స్‌ని యూజ్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. రూల్ 1 ఏంటంటే సింగిల్ రూట్ ఎలిమెంట్ ఉండాలి దీనికి. సింగిల్ రూట్ ఎలిమెంట్ ఉండాలి. డైరెక్ట్‌గా రాయడానికి కుదరదనమాట. దీన్ని తర్వాత నేను కోడ్ రాసాం. అంటే పేరెంట్ రూట్ ఉండాలి. డైరెక్ట్‌గా మనం డివ్ గాని లేదా రెగ్ ఫ్రాగ్మెంట్స్‌ని గాని యూజ్ చేయాలి. వితౌట్ డివ్ గాని, ఫ్రాగ్మెంట్స్ గాని డైరెక్ట్‌గా కోడ్‌లో పెడితే అది ఎర్రర్ చూపిస్తదనమాట. మస్ట్ అండ్ షుడ్ బి ఇట్ హాస్ ఎ పేరెంట్ ఎలిమెంట్ ఉండాలి. సో, సెకండ్ రూల్ ఏంటంటే మనం క్లాస్ నేమ్‌ని యూజ్ చేయాలి. క్లాస్‌కి ఇన్‌స్టెంట్ ఆఫ్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం హెచ్‌టీఎంఎల్ కోడ్‌లో మనం గ్రూప్ ఆఫ్ పీపుల్ డివ్ ఉందనుకో, డివ్‌లో ఉన్న గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్‌కి మనం ఏదన్నా కలర్ చేంజ్ చేయాలన్నా, లేదా ఏదన్నా ఓవర్ ఎఫెక్ట్ ఇవ్వాలన్నా ఏం చేస్తున్నాం క్లాస్ నేమ్ ఐడీ నేమ్ ఇస్తున్నాం. అలాగిస్తున్నాం. ఇప్పుడు క్లాస్ నేమ్ గాని, ఐడీ నేమ్ గాని ఇస్తున్నాం కదా! అలాగే జేఎస్ఎక్స్‌లో మనం ఏదైనా మనం సీఎస్ఎస్ గాని రాయాలంటే క్లాస్‌కి బదులు ఇన్‌స్టెడ్ ఆఫ్ క్లాస్ నేమ్ అని రాయాలన్నమాట. ఓకే. ఇది కూడా అర్థమై ఉంటది మీకు. రూల్ 3 ఏంటంటే ఎప్పుడు కర్లీ బ్రేసెస్‌లోనే ఉండాలి మనం రాసేది. అర్థమైందా? పుట్ దెమ్ ఇన్‌సైడ్ ద కర్లీ బ్రేసెస్ అన్నమాట. ఏ వేరియబుల్ అయినా, ఏ ఫంక్షన్స్ అయినా, ఏ ప్రాజెక్ట్ చేసినా కర్లీ బ్రేసెస్‌లో ఉండాలి. సో, తర్వాత రూల్ నంబర్ 4 వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్స్‌ని ఫార్మ్ చేస్తదన్నమాట. నువ్వేదైనా మనం డైరెక్ట్‌గా రూల్స్ రాసేటప్పుడు, సీఎస్ఎస్ రాసేటప్పుడు ఈ ప్రాపర్టీస్ అనేది కామెల్ కేస్‌ని తీసుకుంటది. ఎలాగంటే మనం ఆన్ క్లిక్ ఎప్పుడైనా రాసామనుకో, జస్ట్ ఆన్ క్లిక్ అని మామూలుగా రాసేస్తాం. కాపోతే ఆన్ క్లిక్ అనేది అక్కడ సి అనేది క్యాపిటల్ లెటర్‌లో ఉండాలి. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ చూడండి మనం ఈజీగా రాసేస్తాం. వచ్చేస్తది మనకి సజెషన్. ఇక్కడ చూడండి కామెల్ కేస్ ఎలాగుంది. సెకండ్ లెటర్ ఏముంది? సెకండ్ వర్డ్ వచ్చేటప్పటికి క్యాపిటల్ లెటర్. ఇక్కడ ఫాంట్ సైజ్ చూడండి. సెకండ్ లెటర్ వచ్చేటప్పటికి క్యాపిటల్. ఐదోదేంటంటే అట్రిబ్యూట్స్ ఎప్పుడు కామెల్ కేస్‌లో ఉండాలి. తెలిసింది కదా! ఆబ్జెక్ట్‌లో రాయాలి. కామెల్ కేస్‌లో ఉండాలి. తర్వాతేంటంటే, ఇప్పుడు ఎక్స్‌ప్రెషన్స్ ఎప్పుడు ఎలా వస్తదో ఇన్‌సైడ్ ద కర్లీ బ్రేసెస్‌లోనే ఉండాలి. ఫుల్ స్టేట్‌మెంట్, నాట్ ఫుల్ స్టేట్‌మెంట్ వద్దు. యెస్ ఆర్ నో అన్నా. ఈటిలిని మనం కోడ్ విధంగా చూస్తే, కోడ్‌లో రాస్తే ఎలా ఉంటదో చూద్దాం. ఫస్ట్ రూల్ చూడండి. ఎప్పుడు నేనేమన్నాను, ఇలా రాసామనుకో వితౌట్ డివ్ గాని, పేరెంట్ రూట్ ఏమి లేకుండా రాస్తే ఇది ఎర్రర్ చూపిస్తది అక్కడ. ఇప్పుడు మనం ఈ కోడ్‌నే సేమ్ కోడ్ ఇక్కడ డివ్ రాసాం చూడండి. ఇది పేరెంట్ రూట్ అన్నమాట. ఈ రెండిట్లికి పేరెంట్ అన్నమాట. ఇది చైల్డ్ హెచ్1 అనే చైల్డ్, పి1 అనే చైల్డ్, పి అనే చైల్డ్. ఈ రెండిట్లికి పేరెంట్ డివ్. సో, ఎప్పుడు డైరెక్ట్‌గా పెట్టకూడదు. ఏదైనా ర్యాప్ చేయాలి డివ్‌లో గాని ఆ! డివ్‌లో ర్యాప్ చేయాలి. పేరెంట్ రూట్ ఉండాలి. లేదా ఫ్రాగ్మెంట్స్ తీసుకోవాలి. ఇది సింగిల్ రూట్ ఎలిమెంట్ అన్నమాట. సెకండ్ రూల్ ఏంటంటే, మనం ఎప్పుడు క్లాస్‌కి బదులు క్లాస్ నేమ్ అని యూజ్ చేయాలి. ఇక్కడ మామూలు సీఎస్ఎస్‌లో క్లాస్ అంటాం. కానీ ఇక్కడ జేఎస్ఎక్స్